హలో దోస్తులు, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. మన ఫ్యామిలీ అయితే ఇప్పుడు 1K సబ్స్క్రైబర్స్ అయింది కదా. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. మరి దోస్తులు, ఇంటికి ఆడబిడ్డ వస్తే సిరీస్ అయితే చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. మరి దోస్తులు, ఈరోజు మన వీడియో ఇంటికి ఆడబిడ్డ వస్తే పార్ట్ 6. మరి ఇంటికి ఆడబిడ్డ వస్తే పార్ట్ 6 లా ఏమైంది? ఏమవుడైంది? నా కోడలు కలిదిరి కింద పడ్డది. ఏమైందో ఏమో దానికి. వీడియోలోకి వెళ్దామా దోస్తులు? పదండి. శ్వేత, ఏం చేస్తున్నావు అవ్వ? దా ఇక్కడికి. మరి నేను గుడాలు పోయమన్నందా. అమ్మ గుడాల, వాళ్ళకి చికెన్ కూర చేయమని మస్తుంటుంది. వదినకి చెప్పు చేయమని. చేయమంటేనే. అవ్వే బాపేడి వేయండి, ఇంట్లో లేడు. పొలం కాడికి పోయేస్తాను పోయిండే. అప్పుడు నువ్వు అనుకున్నావు లేత్తలేవు, ఇక పోయిండు. ఓ సరిత, ఉన్నాయే ఇట్రాయే. ఏమైనా వంట రూమ్లో పడి వస్తుంది. అనదు అత్తమ్మ చెప్పుండ్రి. చూసిండ్రా? అసలు నన్ను వంటగదిలోకి వెళ్ళి బయటికి రానిస్తారానే మీరు? ఎప్పుడు వంటగదిలోనే సత్తది అంటారు నన్ను. మిమ్మల్ని ఇట్లా కాదే, మీ సంగతి చెప్పాలి కానీ ఒకసారి. పోయి గుడాలు పోసి గట్లనే చికెన్ కూర చేయగలకు. నా బిడ్డకు చికెన్ తోటి ఉంటేనే తింటది గవి. నీ అవ్వ తీరుకోక కోరుకోరు కోరుతారు కదనే నువ్వు నీ బిడ్డ. కడుపుతలు కొట్టున్నోళ్ళు కూడా గిన్నె కోరికలు ఉంటాయో ఉండవు. సరే తీయత్తమ్మ, చికెన్ లేదు తెమ్మని చెప్పాను నన్ను పిలిచి. మా చెప్తా కానీ పోయిగా. ఏమైంది గట్ల పడ్డు? అయ్యో, ఏమైంది దీనికి గిట్లా పడ్డది? అయ్యో సరిత, లేవే. గట్ల పడ్డది. అయ్యో రామా, వీడు కూడా లేడు కదా ఇంట్లో. బిడ్డ లేవట్టే. హలో డాక్టరు, నా కోడలికి ఏమైంది? జల్దీ దావి ఇంటికి. అస్ప్రోలోకి పడిపోయింది కింద. రాలి. అమ్మ టెన్షన్ పడకు, కాస్త నిమ్మలంగా ఉండు. ఏం కాలేదులే. అరే అనిలు, అరే సరిత కింద పడ్డదిరా. ఏమైందో ఏమో. డాక్టర్ ఫోన్ చేసినా వస్తానంటాను. జల్దీ రా ఇంటికి. డాక్టర్ వచ్చిర్రా. ఇగో నేను నా బిడ్డకు అట్లాయే. ఇప్పుడు నా కోడలు కింద పడ్డ కలిదిరి. ఏమైందో జర చూసి చెప్పుర్రి. మీరేమీ టెన్షన్ పడకండి, నేను చూసి చెప్తాను. అమ్మా, పేషెంట్ నేమ్ ఏంటి? సరిత డాక్టర్. ఓ సరితనా, ఓకే. తనకి ఒక ఇంజెక్షన్ ఇచ్చాను. త్వరలోనే లేచి కూర్చుంటుంది. తను లేచాక కొన్ని టెస్టులు చేయాలి తనకి. అయ్యో, టెస్టులా? ఎందుకు డాక్టర్, ఏమైంది? అయ్యో దేవుడా. మీరేమీ కంగారు పడకండి, చెప్తాను. టెస్టులు చేసిన తర్వాత రిపోర్ట్స్ని బట్టి మీకు చెప్తాను. తనని కొంచెం బెడ్రూమ్లో పడుకోబెట్టండి. గట్లనే డాక్టర్, గట్లనే. సరే. హలో సరిత, లేచినావా? డాక్టర్ లేచింది, నా కూడా లేచింది. రాళ్ళు సుత్తూరు. ఓకే అండి, మీరు కాసేపు బయటే ఉండండి, నేను పిలుస్తాను. అమ్మ చెప్పండి, మీకు ఎప్పటి నుంచి నీరసంగా ఉంటుంది? ఏమైనా వామిటింగ్స్ లాంటివి అనిపిస్తుందా? డాక్టర్, 1 వీక్ నుంచి ఇలానే ఉంటుంది. చాలా నీరసంగా అనిపిస్తుంది. ఇంటికి వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా మా ఆడబిడ్డ వచ్చింది కదా, అందుకని వెళ్ళలేదు. అసలు తెలియకుండానే పడిపోయాను. ఇప్పుడు వామిటింగ్ లాంటివి ఏమీ లేదు కానీ బాగా నీరసంగా అనిపిస్తుంది. ఓకే. లాస్ట్ మంత్ ఎప్పుడున్నారు మీరు, తెలుసుకోవచ్చా? అది డాక్టర్ 3 నెలలు అవుతుంది. ఓకే, మీకు కొన్ని టెస్టులు చేస్తాను, కోఆపరేట్ చేయండి. డాక్టర్, సరితకి ఏమైంది? సరిత ఏమవుతారు మీకు? తిను. మా హస్బెండ్ అండి. ఓ అవునా, మీరు కాసేపు బయట వెయిట్ చేయండి, నేను తనకి టెస్టులు చేయాలి. సో ప్లీజ్ వెయిట్ చేయండి బయట. అలాగే డాక్టర్, వెళ్తాను. ఏమండి, కంగ్రాచులేషన్స్ అండి, మీరు తండ్రిగా పోతున్నారు. సరిత ప్రెగ్నెంట్. అవునా డాక్టర్? థ్యాంక్ యూ సో మచ్.
ఈ విషయం తనకు తెలుసా? అగో అమ్మ వదిన ప్రెగ్నెంట్ అంటనే. అమ్మ నేనైతే అనుకున్నా అదే ఫస్ట్. అమ్మ హ్యాపీ టైం ఏంటానా కాదు ప్రెగ్నెంట్ అవ్వడేంది? ఏదో కానీ తెలుస్తుంది కానీ కుర్ర కన్నకి వాడుతుంది మళ్ళా. ఏమండి కంగ్రాచులేషన్స్, మీరు అత్త కాబోతున్నారు, అలాగే మీరు నానమ్మ కాబోతున్నారు. కంగ్రాచులేషన్స్. అవునా డాక్టర్? సరే ఏమి ఇవ్వండి నేను చూసుకుంటాను. ఏంటి మీలో నానమ్మ అవుతున్నానన్న సంతోషమే లేదు? మీరు కూడా అత్తయ్య అవుతున్నారు కదా, సంతోషం లేదా మీకు? సంతోషమే డాక్టరు. సరే తను కొంచెం నీరసంగా ఉంది, జాగ్రత్తగా చూసుకోండి ఓకేనా? తనకి కొన్ని మెడిసిన్ రాశాను. నేను ఇంకా తనకి ఈ విషయం చెప్పలేదు, మీరు చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పకుండానే వచ్చేసాను. ఓకే డాక్టర్, నేను తనకు చెప్తానులేండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. అండ్ తనకి కాస్త రెస్ట్ కావాలి, చూసుకోండి ఓకేనా? జాగ్రత్త మరి పేషెంట్. ఓకే డాక్టర్. నేను ఇప్పుడు అవసరం కదా పిల్లలు అంటే, కొన్ని రోజులు ఎంజాయ్ చేయొచ్చు కదా, ఇప్పుడే ఎందుకు పిల్లలు? అవును అన్నయ్య, ఇప్పుడే ఎందుకు, కొన్ని రోజులు ఎంజాయ్ చేయండి వదిన మీరు. అలా అంటున్నారేంటమ్మా? ఫస్ట్ కదా, ఎంజాయ్ ఏముంది, ఇంతకంటే సంతోషమైన విషయం ఇంకుంటుందా? మీరు అలా అనకండి ఇంకోసారి, నాకు నచ్చట్లేదు. అరే చెప్తింటలేవేంద్రా, అది ఇంకా చిన్నపిల్లనాయే, ఇప్పుడే ఎందుకు? పెళ్ళై 2 సంవత్సరాలు అవుతాండే, చెల్లగిట్లా ఒకలైనాక అయితమతి, ఇప్పుడే ఎందుకని నేను అంటానా. అసలు మీరేంటో అర్థం కావట్లేదు. మీరు తన దగ్గర ఈ మాటలు అనకండి, తను చాలా బాధపడుతుంది. అగో అమ్మ మీరు కనుకరుస్తున్నా అన్నయ్య, మీ గురించే చెప్తుంది తను. వామ్మ బిడ్డ చూసినావానే అన్న ఎట్లా ఉడతాను, మారిపోయింది, మస్తు మారింది, అదివరకు లెక్క లేనే లేడు. ఎట్లా చేసి ఈ కడుపు తీపియాలి దాంతో. అమ్మ ఫస్ట్ నాకే కావాలి అయితే, వదినకొద్దు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. సరే తీ బిడ్డ, నేను చూసుకుంటా. సరిత, థ్యాంక్ యూ సో మచ్ సరిత. ఎలా ఉంది ఇప్పుడు నీకు? నాకు బాగానే ఉన్నది కానీ ఇప్పుడు థ్యాంక్స్ ఎందుకండి? ఎందుకంటే అవునా, నాకు నిజమా? నా బుజ్జి తల్లిని ఇస్తాను నిజమేనా కాబట్టి. అండి? నువ్వు నమ్మలేకపోతున్నాను. ప్రెగ్నెంట్ అంట. అవును సరిత, నిజంగా నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. సరిత, నీకేం కావాలన్నా కూడా చెప్పు. సరే అండి, ఫస్ట్ విషయం అమ్మ వాళ్ళకి చెప్పాలి, చాలా సంతోషపడతారు కదా. చెప్తూ ఆయన నేను రెస్ట్ కూడా తీసుకోమంది డాక్టర్, కొంచెం నీరసంగా ఉన్నావంట. సో ఏం పనులు ఏమి చేయకు ఇంట్లో. అత్తయ్య గారికి నేను కాల్ చేసి చెప్తానులే. ఏమండి అమ్మకి నేనే చెప్తాను, చాలా సంతోషపడుతుంది. హలో అమ్మ, ఏం చేస్తున్నారే, మంచిగా ఉన్నారా? బాపి ఇట్లా అందరు మంచిగా ఉన్నారా? అమ్మాయి నీకు తెలిసిందే కదా, మా అత్త పంపిస్తుందా అక్కడికంటే. ఆ రోజు నేను అత్త అన్నా కానీ అస్సలు పంపించలే, ఇక మా ఆడబిడ్డ వచ్చిందనే పోతా అంటానని రాలే. సరే అని నీకు విషయం చెప్పాలని, నువ్వు అమ్మమ్మగా పోతున్నావు అమ్మ. అవును, బాపుని పంపి వస్తా. ఏం చెప్తానే సార్ ఎవరే ఫోన్లా? సరే అమ్మ నువ్వు రా, నేను మళ్ళీ చేస్తా. మీ అమ్మనాయే అప్పుడే ఫోన్ చేసి రమ్మన్నా సరిత, ఆగుతలేనట్టున్నాయిగా అయ్యా నీకు. అయ్యో గట్లంటారు ఎందుకు అత్తమ్మా, చాలా సంతోషమైన విషయం కదా. రెస్ట్ కావాలని చెప్పిందంట కదా డాక్టర్, అందుకనే అమ్మని రమ్మన్నా. గట్లా కాదు, ఇప్పుడు అవసరమానే, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కదనే. అంటే నేను ఏమంటానంటే ఇప్పుడే ఎందుకు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కదా, మళ్ళీ పిల్లలు పుడితే వాళ్ళని చూసుకుంటుండే సరిపోతుంది, గట్లా అని చెప్తాను గంతే. దీనికంటే సంతోషం ఇంకేమన్నా ఉంటుందా అత్తమ్మ? ఎంజాయ్ చేసుడు ఏమున్నది, ఇంకోసారి అనకుండి, నాకు బాధగా అనిపిస్తుంది. అరే వద్దని చెప్తే నా మాట వినవయ్యే, ఇప్పుడే ఎందుకు, నా బిడ్డకు కాదే ఇప్పుడే నీకెందుకే? చూసిండ్రా నువ్వులా, దీని బిడ్డకు కానీ నాకు కావద్దంట. నాకు అప్పటికి డౌట్ వచ్చింది దీని ఏదో ఉన్నదని. శ్వేతకు కూడా తొందరలోనే అవుతారు, నన్ను ఎందుకు వద్దు అనుకుంటున్నారు? మీరు కరెక్ట్గా మాట్లాడండి, ఇలా తప్పు మాట్లాడడం. నా బిడ్డకైనాకనే కావాలి
నుంచి. అనవసరంగా కోపం రానియకు నాకు. ఏం మాట్లాడుతున్నావు అసలు నీకు అర్థమవుతుందా? వెళ్ళి ఇక్కడ నుంచి. అత్తయ్య అని మగగా తీస్తుంటే బాగా ఓవర్ చేస్తున్నావు ఏంది? నీ బిడ్డకు కాకపోతే నేను తీపించుకోవాలా? ఏం మాట్లాడుతున్నావు అసలు? అదే నీ బిడ్డకైతే ఇలానే మాట్లాడతావా నువ్వు? వాళ్ళ అత్త అట్లనే మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా? దోస్తులు ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. దోస్తులు వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి.